బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై పోలీసులకు కంప్లైంట్ చేరింది. ఆన్లైన్లో సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్స్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు రామారావు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అగ్ర హీరోలపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై పోలీసులకు కంప్లైంట్ చేరింది. ఆన్లైన్లో సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్స్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు రామారావు. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోనైతే కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఇటు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే అగ్ర హీరోలు ఉన్నాయో వాళ్ళపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, నిన్నటి వరకు ఇటు యూట్యూబర్లు అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారు చెప్పారు మేం కాదు, ఇంకా చాలా అగ్ర హీరోలు కూడా ఈ యాడ్స్ చేశారు, బట్ వాళ్ళపై చర్యలు లేవు అన్నారు. సో మొత్తానికి అగ్ర హీరోలపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రామారావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లోనే 24 కేసులు నమోదయ్యాయి. ఈ 24 మందిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యూట్యూబర్లు ఉన్నారు, చిన్న చితక సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మియాపూర్లో నమోదైనటువంటి కేసుల్లోనే కొంతమంది ప్రముఖ స్టార్ల మీద కూడా కేసులు నమోదైనాయి. అందులో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, లక్ష్మీ మంచు, ప్రకాష్ రాజ్ ఇలాంటి పేరుగాంచినటువంటి సెలబ్రిటీస్ మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల మీద కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి మీద కూడా ఫిర్యాదులు అనేవి వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇక తాజాగా రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్స్ కారణంగా కొంతమంది బడా హీరోలు తాము చేసినటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ కారణంగా అనేక మంది కోట్ల రూపాయల డబ్బులను నష్టపోయారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ తను సైబర్ సెక్యూరిటీ పోర్టల్కు ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో హీరో బాలకృష్ణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, మరోవైపు సీనియర్ హీరోగా ఉన్నటువంటి గోపీచంద్, ఈ ముగ్గురు హీరోల మీద కంప్లైంట్ ఫిర్యాదు రైజ్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫండబులైట్ అనేటువంటి ఒక యాప్ను ప్రమోట్ చేశారు. ఈ యాప్ను ప్రమోట్ చేయడంతో పాటు మరికొన్ని యాప్స్ను కూడా ప్రమోట్ చేసిన కారణంగా దీని కారణంగా అనేక మంది కొన్ని కోట్ల రూపాయలను నష్టపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి అన్ని విషయాలని రామారావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మరి సైబర్ సెక్యూరిటీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఈ ఫిర్యాదు అనేది రైజ్ చేశారు. కాబట్టి దీని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా వీరు ముగ్గురు కలిసి ఒక షోలో హాజరవటం జరిగింది. షోలో హాజరైనటువంటి సందర్భంలో ఆ షోలో ఒక గిఫ్ట్ హ్యాంపర్ మీద బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినటువంటి ఉన్న దృశ్యాలను చూసి తాను బెట్టింగ్స్ కి పాల్పడ్డాను, ఈ బెట్టింగ్స్ లో దాదాపు 80 లక్షల రూపాయలు అంటే రోజువారీ కూలి చేసుకునేటువంటి తను మొదట 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, ఫస్ట్ 1 లక్ష రూపాయల వరకు తనకు ఆదాయం వచ్చినట్టుగా చూపించారు. ఆ తర్వాత దానిని నమ్మి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తానన్నటువంటి ఉద్దేశంతో మరలా బెట్టింగ్స్ కి పాల్పడి దాదాపు 80 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ 80 లక్షల రూపాయల్లో పెద్ద మొత్తంలో తాను అప్పుల పాలైనటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ పంజగుట్ట పోలీసులను ఒక బాధితుడు ఆశ్రయించినటువంటి ఘటన రీసెంట్ గానే చోటు చేసుకుంది. ఇలా అనేక మంది బడా స్టార్ హీరోలు ఇచ్చినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కారణంగా వీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఇది
నిజంగా లీగల్ అయి ఉంటుంది, తను ఈ బెట్టింగ్స్ కనుక ఆడితే తమకు రిటర్న్ డబ్బులు వస్తాయి, తమకు ఇంకా బెనిఫిట్స్ అనేవి దక్కుతున్నటువంటి ఒక ప్రలోభానికి గురయ్యి ఈ రకమైనటువంటి బెట్టింగ్ యాప్లలో గేమ్స్ ఆడటం, ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షల రూపాయలను నష్టపోవడం జరిగినటువంటి ఘటనలు రీసెంట్ గా పంజాగుట్టను ఆశ్రయించినటువంటి ఒక బాధితుడు మాత్రమే కాదు, ఇటువంటి బాధితులు కొన్ని వందల మంది ఉంటారు ఈ బడా స్టార్ హీరోలు చేసినటువంటి ప్రమోషన్స్ కారణంగా ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లలో. సో వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు రామారావు అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే దాదాపు 24 మంది మీద కేసులు నమోదవుతున్నాయి కాబట్టి నమోదైనటువంటి సందర్భంలోనే వరుసగా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఇందులో ఇప్పటికే 4 ఇన్వెస్టిగేషన్ కు హాజరయ్యారు. ఇందులో టేస్టీ తేజ, విష్ణుప్రియ భీమనేని, రీతు చౌదరి అనేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు హబీబ్ నగర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి కిరణ్ గౌడ్ అనేటువంటి ఆ కానిస్టేబుల్ ఇప్పటికే విచారణకు హాజరై తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తమ యొక్క పాత్ర ఏంటి అనేది కూడా వాళ్ళందరూ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయవద్దంటూ కూడా స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఆర్డర్స్ ను జారీ చేశారు. ఆమెను అరెస్టు చేయవద్దు, కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా విచారణకు సహకరించాలన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ రేపు సోమవారం నాడు ఆమెను పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ లో వరుసగా టాలీవుడ్ కు ఉచ్చు బిగుస్తోంది. ఎవరైతే తాము సంపాదిస్తున్నటువంటి ఆదాయం మాత్రమే కాకుండా ఈజీ మనీ కోసం, ఎక్స్ట్రా మనీ కోసం సామాన్యులు అంటే అభిమానులుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలతో ఆటలాడుకుంటూ అనేక మంది ఆత్మహత్యలకు ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కారణమైనటువంటి వాళ్ళ వ్యక్తులందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే వరుసగా ఫిర్యాదులు కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రత్నకుమార్, రామారావు అయితే అగ్ర హీరోలపై ఫిర్యాదు చేశారు. మరి అగ్ర హీరోలు ఎవరైనా స్పందించే ఛాన్స్ ఉందా ఈ బెట్టింగ్ వ్యవహారంపై? అయితే వాస్తవానికి ఇప్పటికే నమోదైనటువంటి కేసులకు సంబంధించి దాదాపు 24 మంది మీద కేసులు నమోదవగా ఇప్పుడు మరొక 3 మీద కూడా ఫిర్యాదు అనేది రైజ్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు కొంతమంది స్పందించినటువంటి దాఖలాలు కూడా కనిపించినాయి. ఇందులో ముఖ్యంగా ప్రకాష్ రాజు స్పందించారు. తాము ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనే వాటి వ్యవహారంలో మాత్రమే తాము కొంత ఆ రకమైనటువంటి వాటికి పర్మిషన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతోనే గతంలో ఈ ప్రమోషన్స్ అనేవి చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా బెట్టింగ్ యాప్స్ తాము ప్రమోట్ చేయము, వాటిని ఎంకరేజ్ చేయమన్నటువంటి విషయాలన్నిటి మీద ఒక వీడియో మెసేజ్ ద్వారా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అలాగే మరొక నటి కూడా ఈ వ్యవహారం మీద స్పందించడం జరిగింది. కేసులు నమోదైన తర్వాత చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే యూట్యూబర్లు, చిన్న చితక సెలబ్రిటీలు వాళ్ళు కూడా స్పందించి తాము చేసినటువంటి తప్పుల్ని గతంలో తెలియక చేశాము, ఇక మీదట తప్పులు చేయము అన్నటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు, ఎప్పటి వరకు చేసినటువంటి తప్పులకు సంబంధించి ఎంతో మంది నష్టపోయి ఉంటారు, అనేక రకాల ఇబ్బందులకు గురై ఉంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారంలో భాగంగా గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి చట్టాన్ని ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడంలో భాగంగానే కేసులు రైజ్ అయినటువంటి విషయాన్ని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరుసగా ఇటు ప్రకాష్ రాజు స్పందించడం జరిగింది. మరోవైపున ఇటు బాగా పేరు సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ హీరోకి సంబంధించినటువంటి వాళ్ళ పిఆర్ టీం కూడా స్పందించారు. వాళ్ళ పిఆర్ టీం స్పందించి విజయ్ దేవరకొండ జస్ట్ స్కిల్ బేస్డ్ గేమ్స్ ను మాత్రమే ప్రమోట్ చేశాడు, ఆయన గతంలో చేశాడు, ఇప్పుడు ఎటువంటి ప్రమోషన్స్ అనేవి చేయట్లేదు, ఏదైనా కూడా ఒకవేళ ఏదైనా ప్రమోషన్ చేస్తే దానికి పర్మిట్స్ ఉన్నాయా లేదా అనేది పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే తను ప్రమోషన్స్ అనేవి చేస్తున్నాడు. ఈ వ్యవహారంలో మాత్రం విజయ్ దేవరకొండ పిఆర్ టీం అనేది చాలా పగడ్బందీగా వర్క్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తారు వాళ్ళ యొక్క పిఆర్ టీం. కానీ వాళ్ళ పిఆర్ టీం ఈ రకంగా తెలియజేసినప్పటికీ మరోవైపున సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, స్కిల్ బేస్డ్, నాన్ స్కిల్ బేస్డ్ అనేవి లీగల్ గా తాము ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా అటు న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటాము. కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి ఏ ఆన్లైన్ గేమింగ్ యాప్ అయినా సరే అది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇది ప్రజలకు అంటే దాన్ని యూజ్ చేసేటువంటి వ్యక్తికి ఉపయోగం చేకూర్చేలాగా ఈ గేమింగ్ సాఫ్ట్వేర్ అనేది పనిచేయదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ కు దూరంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.